ఇప్పుడు మనం క్యాప్సికమ్ రైస్ చేసుకుందాము. డిఫరెంట్ వేలో చాలా ఈజీగా క్విక్గా లంచ్ బాక్స్కైనా లేదా బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్తో మీరు ఎప్పుడు తిని ఉండరు, అంత బాగుంటుంది. ఈ వేలో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మీకు ఏ ఫ్లేవర్ రైస్ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు క్యాప్సికమ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్ వేడి చేసుకుని దాంట్లో 3 లవంగాలు, 2-3 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, ఒక పావు టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. దాంట్లోనే 3 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలి. ఈ పప్పులు కొంచెం కలర్ మారనివ్వాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలు 1 నిమిషం వేగనివ్వాలి. తర్వాత దీంట్లో ఎండుమిర్చి వేసుకోవాలండి. మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. మనం ఎక్కువ కారం తినాలి అనుకుంటే ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ డ్రైగానే వేయించుకుంటున్నాము, ఆయిల్ ఏం వేయలేదు. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇదిగోని ఇలాగా మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ వేడి చేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. దీంట్లోనే 5-6 వెల్లుల్లిపాయని నేను హాఫ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ వెల్లుల్లిపాయలు ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 క్యాప్సికమ్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ క్యాప్సికమ్ని బాగా వేయించుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకొని ఈ క్యాప్సికమ్ మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇదిగోండి, క్యాప్సికమ్ ముక్కలు బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిపోయిన తర్వాత రైస్ వేసుకోవాలి. మనం వండి పెట్టుకున్న అన్నం అన్నమాట. పైనుండి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పోపు పెట్టుకుందాము. ప్యాన్ వేడి చేసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఈ పోపుని ఈ అన్నం పైన వేసుకోవాలి. ఇలా చేసుకొని చూడండి, డిఫరెంట్గా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసి పెట్టారనుకోండి, మళ్ళీ ఇలాగే చేయమంటారు. ఇప్పుడు దీన్ని కదపకుండా మూత పెట్టుకోవాలి. గట్టిగా ఉన్న మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఒక్క 10 నిమిషాలు ఉడకనివ్వాలి. దాని కింద ఉన్న ఫ్లేవర్స్ అన్నీ పైకి వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర మందపాటి ప్యాన్ లేదనుకోండి, దీని కింద మన పాత దోశ ప్యాన్ ఉంటుంది కదా, అలాంటిది ఒకటి పెట్టుకొని ఆ ప్యాన్ పైన ఈ గిన్నె పెట్టుకొని 10 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. ఈ ప్యాన్ వేడయ్యే వరకు 1 నిమిషం హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని 10 మినిట్స్ ఉడికించుకోండి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. ఒక్కసారి కింద నుంచి అంతా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. కొన్ని పల్లీలు కూడా వేసుకొని కలుపుకోవచ్చు. వేయించిన పల్లీలు వేసుకోవాలి. అంతే, చూసారు కదా క్యాప్సికమ్ రైస్ ఎంత టేస్టీగా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. ఇలా ఒక 10 మినిట్స్ మనం దమ్ చేసుకుంటే కింద క్యాప్సికమ్ ఫ్లేవర్స్ కానీ మసాలా ఫ్లేవర్స్ కానీ రైస్కి పట్టి చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోలేదనుకోండి, ఇప్పుడు కూడా పైనుండి వేసుకొని కొంచెం కలుపుకోవచ్చు. నచ్చిందా? తప్పకుండా నచ్చుతుందండి. ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా,
ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.